దేశంలోనే రేషన్ పంపిణీ వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు వచ్చింది. సాధారణంగా బ్యాంక్ ఏటీఎం నుంచి నగదు విత్డ్రా చేసినట్లుగానే ఇకపై అన్నపూర్తి అనే గ్రెయిన్ ఏటీఎంల ద్వారా రేషన్ బియ్యం, గోధుమలను పొందవచ్చు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న గుజరాత్ గాంధీనగర్లోని ఈ అత్యాధునిక వ్యవస్థను ప్రారంభించారు. అన్నపూర్తిగా పిలిచే ఈ ఆటోమేటెడ్ గ్రెయిన్ డిస్పెన్సింగ్ మెషిన్ ద్వారా రేషన్ షాపుల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా రేషన్ సరుకులు తీసుకోవచ్చు. ఇదే కాకుండా తూకంలో ఎటువంటి మోసాలు జరగకుండా ఉండేందుకు దీనిని రూపొందించడం జరిగింది. మేడ్ ఇన్ గుజరాత్ ప్రాజెక్టులో భాగంగా దీన్ని రూపొందించామని ఆ రాష్ట్ర ప్రభుత్వం గర్వంగా చెబుతుంది. ఇక దీని ఫీచర్ల విషయానికి వస్తే అన్నపూర్తి గ్రెయిన్ ఏటీఎం కేవలం 35 సెకన్లలో 25 కిలోల ధాన్యాన్ని పంపిణీ చేయగలదు. బ్యాంక్ ఏటీఎంలాగే ఇవి కూడా రోజులో 24 గంటలు పనిచేస్తాయి. పగలు కూలీ పనులకు వెళ్లేవారు రాత్రి సమయంలో కూడా తమ రేషన్ను తీసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. డిజిటల్ స్పెన్సర్ల వల్ల తూకంలో 0.01% కూడా తేడా ఉండదని, తద్వారా రేషన్ డీలర్ల వద్ద జరిగే తూకం మోసాలకు ఇది అడ్డుకట్ట వేస్తుందని చెబుతున్నారు. ఒక ఏటీఎం మెషిన్ సుమారు 2500 కిలోల ధాన్యాన్ని నిల్వ ఉంచుకోగలదని పేర్కొంటున్నారు. ఈ వ్యవస్థను మరింత పారదర్శకం చేసేందుకు ప్రభుత్వం డిజిటల్ రూపాయిని ఇందులో జోడించింది. లబ్ధిదారులు డిజిటల్ వ్యాలెట్కు ప్రభుత్వం బియ్యం లేదా గోధుమల కోసం డిజిటల్ కూపన్లు లేదా టోకెన్లను పంపిస్తుంది. అథెంటికేషన్లో భాగంగా వినియోగదారులు ఏటీఎం వద్దకు వెళ్లి తమ రేషన్ కార్డు నెంబరు లేదా ఆధార్ బయోమెట్రిక్ అంటే వేలిముద్ర ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. స్మార్ట్ ఫోన్ ఉన్నవారు క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ కూడా చేయవచ్చు. సాధారణ ఫోన్ ఉన్నవారు ఓటీపీ ద్వారా ధాన్యం పొందవచ్చు. ప్రస్తుతం కొన్ని చోట్ల 1 కిలో ప్యాకెట్ల రూపంలో కూడా ధాన్యాన్ని పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశారు. గ్రెయిన్ ఏటీఎంల ద్వారా మధ్యవర్తుల ప్రమేయం ఉండదు కాబట్టి బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలే అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. రేషన్ షాపుల ముందు వేచి ఉండే సమయం దాదాపు 70% దాకా తగ్గిపోతుంది. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకంలో భాగంగా దేశంలో ఎక్కడి వారైనా ఈ ఏటీఎంల ద్వారా తమ కోటాను తీసుకోవచ్చు. గుజరాత్లోని అహ్మదాబాద్, సూరత్, ఆనంద్, వల్సాద్ వంటి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీనిని ప్రారంభించారు. సుమారు 26,000 కుటుంబాలకు ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. రాబోయే 3 నుంచి 4 ఏళ్లలో దేశ వ్యాప్తంగా ఇలాంటి ఏటీఎంలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.